బ్లూంబర్గ్ పత్రిక ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా విదేశాంగ మంత్రికే వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు అంటే మోదీని మన దేశమైన భారత్ ని కూడా విమర్శిస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా ట్రంప్ కే పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టుగా బ్లూంబర్గ్ పత్రిక ఒక సంచలనమైన కథనాన్ని ప్రచురించింది. సో ఎంజీ రావు గారు, మనం చూసాం ఇందిరాగాంధీ భారత్ ని విమర్శిస్తే ఏ రకంగా అప్పట్లో 1971లో అమెరికాకి వార్నింగ్ ఇచ్చారో చూసాం. అంటే తాజాగా జరిగిన ఘటనతో ఇందిరను అజిత్ దోవల్ మరిపించినట్టే అనుకోవాలంటారు. ఎస్ అండి, ఇప్పుడు అందరికీ తెలియని అతిపెద్ద విషయం ఏంటంటే అజిత్ దోవల్ గారిని ఒక హీరోగా చేసేసింది ఇందిరాగాంధీ అనమాట. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని ఇటు ఖలిస్తానీ తీవ్రవాదులు వచ్చి ముట్టడించేసి దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు దాన్ని విడుదల చేయించడానికి ఇందిరాగాంధీ ఆర్మీని పంపినప్పుడు దానికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా అంటే ఐబీలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా వ్యవహరించింది అజిత్ దోవల్. ఆయన అప్పుడు ఒక వెపన్ గా పనిచేసి ఆ బింద్రాన్ వాలే సంహరించి ఆ యొక్క అమృత్సర్ స్వర్ణ దేవాలయాన్ని విడుదల చేయడంలోనే అతి కీలక పాత్ర పోషించాడు. అప్పుడే ఈయన అజిత్ దోవల్ గారు ఒక హీరో ఆఫ్ ది నేషన్ గా తయారైపోయాడని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఇందిరాని అంటే 1971లో రిచర్డ్ నిక్సన్ అంటే అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్, అప్పటి యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటారు విదేశాంగ శాఖ మంత్రి హెన్రీ కిసింజర్ అంటే అమెరికా చరిత్రలో ఒక హీరో అండి. హెన్రీ కిసింజర్ అంటే యుఎస్ఎస్ఆర్ పతనం అవడానికి పెద్ద కారకుడు అనమాట, హీరో ఆయన. అలాంటి హెన్రీ కిసింజర్ ముందే అమెరికా అధ్యక్షుడికి సీరియస్ వార్నింగ్ ఇందిరాగాంధీ ఇచ్చింది. అంటే ఆవిడ ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే సప్త సముద్రాల అవతల నుంచి ఒక దేశాన్ని పరిపాలించే రోజులు పోనీ అని చెప్పి మీ అధ్యక్షుడు, కానీ అక్కడ నుంచి వైట్ హౌస్ నుంచి వెనక్కి తిరిగి వచ్చి యుఎస్ఎస్ఆర్ తో ఒప్పందం కూర్చొని 1971లో అమెరికా యొక్క ఫ్రెండ్ అయిన పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పడద్దు అనమాట. అలాంటి వీరత్వం ఈ రోజు ఇందిరా తయారు చేసిన ఒక వెపన్ అజిత్ దోవల్ అంటే ఇది చాలా బయటకు ఎక్కువ రాదు. ఇందిరా శిష్యుడిగా వచ్చాడు ఒకప్పుడని. ఇప్పుడు ఆ ఇందిరా శిష్యుడి నుంచి రాజీవ్ గాంధీ తర్వాత చాలా మంది ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తూ చివరికి ఈ రోజు మోడీ గారి దగ్గర పనిచేస్తూ మోడీ గారికి ఒక పెద్ద వెపన్ గా ఈ రోజు అజిత్ దోవల్ గారు ఉన్నారు. చూసుకోండి, పాకిస్తాన్ ఎగ్నెస్ట్ బంగ్లాదేశ్ ఎగ్నెస్ట్ చైనా ఆపరేషన్లు అన్ని ఈయన ఆధ్వర్యంలోనే వెళుతూ ఉంటాయి అనమాట. అది అజిత్ దోవల్ గారి సత్తా. ఈ రోజు అజిత్ దోవల్ గారు ఆయన సాహసం ఈ రోజు ఆయన ఏం చేశాడు అనేది ఒకటి అమెరికా పత్రిక బ్లూంబర్గ్ బయటపెట్టింది. అమెరికా పత్రిక బ్లూంబర్గ్ అనేది బయట పెట్టేసింది. అది ఏంటంటే అమెరికా వెళ్ళి గత 2025 సెప్టెంబర్లో అమెరికా పర్యటనకి వెళ్ళి అక్కడ విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోని కలిసి ఇండియా ట్రేడ్ డీల్ కోసం మాట్లాడుతూ ఆయన అమెరికాకి ట్రంప్కే డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ సారాంశం ఏంటంటే బ్లూంబర్గ్ పత్రిక కథనం ప్రకారం ఏంటి అంటే ఆయన అన్నాడు, మీ బల్లింగ్ ఇండియా కెన్ నాట్ బి ప్రెజరైజ్డ్ ద బల్లింగ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఒత్తిడి చేస్తే లొంగేది భారతదేశం కాదు. ఒకవేళ ట్రంప్ మీరు ఒత్తిడి చేస్తూ ఉంటే ట్రంప్ పదవి దిగేంత వరకే, అంటే ఇంకో 3 సంవత్సరాలు ఉంటారు, పదవి దిగేంత వరకే మేము సైలెంట్ గా ఉంటాం. రష్యా ఆయిల్ కోసం మాట్లాడితే మేము ఊరుకోం, ఇష్టం వచ్చినట్టు ఈ ట్రేడ్కి అన్నిటికీ లింక్ పెడితే మేము ఊరుకోం అని ఆయన మాట్లాడేశాడండి డైరెక్ట్ గా. ఇంకొక విషయం చెప్పాడు, మోడీని తిట్టినందుకే ఆయన రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. మోడీని భారతదేశాన్ని అవమానిస్తే మాత్రం ట్రంప్ ఎవరిని మేము సహించం, మా భారతదేశం ఏం చేయాలో మాకు తెలుసు, మీరు కాదు మాకు చెప్పేదని డైరెక్ట్ గా అజిత్ దోవల్ గారు మాట్లాడడం జరిగిందనమాట. ఈ మార్క్ రూబియో అంటే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ట్రంప్ క్యాబినెట్ లో అతి కీలకమైన మంత్రే మార్క్ రూబియో విదేశాంగ శాఖ మంత్రి. తర్వాత జేడి వ్యాన్స్, తర్వాత బెసెత్, ఇలా 4-5 ఉంటారు. అందులో మార్క్ రూబియో అంటే డైరెక్ట్ గా ట్రంప్కి ఇచ్చేసినట్టే. వెంటనే ట్రంప్ చెవిలో ఊదడం, ట్రంప్ మళ్ళీ రెచ్చిపోవడం, ఏయో మాట్లాడడం అన్నీ జరిగినాయి. కానీ చివరికి ఇప్పుడు ఫిబ్రవరిలో 1న అంటే మనకి ఇది ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ అయ్యింది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మోడీ చేసిన దౌత్యం ఎలా ఉంటుందో తెరచాటుగా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. మోడీ ఏం చేయాలో చేస్తూ ఉన్నారు, అంతేకాని ట్రంప్ నోరేసుకుని పడిపోతే అంటే నేను అప్పుడప్పుడు అనకూడదు. యాక్చువల్లీ దౌత్యం అంటే బోత్ కంట్రీస్ ఆర్ మెయింటైనింగ్ వెరీ గుడ్ రిలేషన్షిప్. అమెరికా ఇండియాకి ట్రంప్ వల్ల టారిఫ్స్ వచ్చినా ఇండియా అమెరికాల మధ్య చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఫారిన్ అనలిస్ట్ గా నేను కొన్ని మాట్లాడకూడదు. బట్ హవెవర్ ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అండి. అదేంటంటే ట్రంప్ అన్ ఈగోటిస్ట్.
నర్కాసిజం ఉంటదన్నమాట, తనకు తాను గొప్ప అనుకోవడం, ఒక సైకలాజికల్ ఒక డిఫరెంట్ పర్సనాలిటీ అన్నమాట. అలాంటి పర్సనాలిటీని ఎలా డీల్ చేయాలి అనే విషయంలో ఇండియా ఆరితేరిపోయిందేమో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా ట్రీట్ చేయని విధంగా ట్రంప్ని దారికి తెచ్చుకుంది ఇండియా. ఇది అదే ట్రేడ్ డీల్. పాకిస్తాన్ నోబెల్ పీస్ ప్రైజ్ కి అప్లై చేసి ఆయన్ని నామినేట్ చేసి రేర్ ఎర్త్ మెటీరియల్స్ అప్లై అవి చూపించి ఏదో కాస్త మస్కా కట్టిందనమాట. కానీ చివరికి పాకిస్తాన్ కంటే బెస్ట్ ట్రేడ్ డీల్ మనతోటి అయింది. 18%, వాళ్ళకి ఇంకా 20%, 19% దాకా ఉన్నాయి. ఇప్పుడు అది కొలాప్స్ అయ్యే పరిస్థితిలో ఉంది. అది పాకిస్తానీస్ ఈరోజు షహబాజ్ అసిముని నెడుతున్నారు. చైనా మీద 47% టారిఫ్లు ఉన్నాయి. చూడండి, ఈవెన్ ఏ దేశంతో పోల్చినా మన టారిఫ్లు 18% అనేది తక్కువ అనమాట ట్రేడ్ డీల్. అంటే ట్రంప్ లొంగాడు, ట్రంప్ భయానికే లొంగుతాడు, ట్రంప్ బెదిరింపులకే లొంగుతాడు, పొగడతలకి లొంగాడు. పొగడతలు ఏంటంటే శాశ్వతంగా ఎక్కువ ఉండదు. మరి యూరోపియన్ యూనియన్ పరిస్థితి ఏంటి, మెక్సికో పరిస్థితి ఏంది, కెనడా పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్రెండ్లనే పక్కన పెట్టాడు. అంటే ట్రంప్కి సరైన దౌత్యం మోడీ చేశారు. ఈ మోడీ తెర వెనక అంటే ట్రంప్ మాట్లాడేసేవాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటే మోడీ సమాధానం చెప్పరేటి అనే ఒక పెద్ద క్రిటిసిజం ఉండేది, కానీ మాట్లాడేవారు కాదు. కానీ ట్రంప్ మోడీ వెనకాల ఇదిగోండి అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఎస్ జయశంకర్ గారు కీలక పాత్ర పోషించారు అనే విషయం ఈ రోజు కొన్ని రహస్యాలు బయటకు వస్తున్నాయి. చూడండి, అజిత్ దోవల్ అంటే అందరూ అనుకుంటారు ఏదో సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈ సెక్యూరిటీకి సంబంధించిన డిఫెన్స్ కి అనుకుంటారు, కానీ ఒక వ్యక్తి ఒక ఫీల్డ్ లో స్ట్రాంగ్ అయితే ఆయన ఈ కెన్ డూ డెల్వ్ ఇన్ టు మెనీ ఫీల్డ్స్ అంటారు. ఆయన డిఫెన్సే కాదు, విదేశాంగ శాఖలో కూడా ఆరితేరిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎస్ జయశంకర్ గారి బదులు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని మోడీ ఎక్కువ ఉపయోగిస్తారు అనేది ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ మినిస్టర్ కి రాజ్నాథ్ సింగ్ గారి కంటే ఎక్కువ మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ మీద కంటే ఎక్కువ మోడీ గారు ఆధారపడేది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీద. అంటే ఒక డిఫెన్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రుల బదులు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారిని మోడీ నమ్ముతున్నారు, మోడీని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. చూడండి, ఒక పుతిన్ కలవడానికి అజిత్ దోవల్ గారినే 2 సార్లు పంపారు మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. అది తర్వాత చైనా వెళ్ళింది కూడా అజిత్ దోవల్ గారే, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళింది అజిత్ దోవల్ గారే. ఇంకా మనకు తెలియని రహస్య పర్యటనలు ఉంటాయి. ఏది బంగ్లాదేశ్ అని వెళ్తారు, చైనా వెళ్తారు, ఇవన్నీ కొన్ని రహస్యంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వెళ్తూ ఉంటారు. ఆయన మారువేషంలో వెళ్ళిన ఆశ్చర్యం లేదు, అదంతా మనకు తెలిసిందే, జేమ్స్ బాండ్ లాగా. కానీ అజిత్ దోవల్ గారు నిర్వహించిన పాత్ర యుఎస్కి షేక్ అయిపోయిందని తెలుస్తుంది. ఇదంత ఈజీ కాదండి. అమెరికా వెళ్ళి అమెరికా అధ్యక్షుడు ఏదో నిక్సన్కి అప్పుడు ఇందిరా ఇచ్చింది, నిక్సన్ కంటే ట్రంప్ డిఫరెంట్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక యాక్షన్ ఓరియంటేషన్ ఉంటుంది. అంటే వార్నింగ్లు మాటలతో సరిపెట్టడం కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే విషయం, 1971లో ఇందిరా వార్నింగ్ ఇచ్చింది అంటే అది యాక్షన్ చేసింది. మానిక్ షా ద్వారా బంగ్లాదేశ్ని 2 ముక్కలు చేసి, బంగ్లాదేశ్ 93,000 మందిని పట్టుకుని 2 ముక్కలు చేసి పడేసింది. అప్పుడే నిక్సన్ ఇందిరాని ఉపయోగించని ఒక పదాన్ని ఉపయోగించాడు, గుర్తుపెట్టుకోండి. ఆ పదం మనం చెప్పకూడదు సభ్య సమాజంలో. ఒక అమెరికా అధ్యక్షుడు డెస్పరేట్ గా ఇందిరాని తిట్టాడు భారత ప్రధాని ఏం చేయాలో ఇక్కడ చేసేసింది ఫీల్డ్, అంతే. అది దట్ ఈస్ ద పవర్ అన్నమాట. ఒక డిప్లొమాటిక్ ఉండే పవర్, స్టేట్స్మెన్ అంటారు. ఇప్పుడు మోడీ ఇలా మాట్లాడకుండానే, ఇందిరాలా మాట్లాడకుండానే తన వెనకున్న ఒక అద్భుతమైన అస్త్రాన్ని అజిత్ దోవల్ గారిని వదిలేశారు. ఇందిరాని మించి మరి అక్కడ చేసిన పని ఈ రోజు అమెరికా షేక్ అయిపోయింది. అది అమెరికా పత్రికలో వచ్చిన కథనమే, మన ఏదో ఇండియా పత్రికలో వచ్చింది, ఎక్కడ వచ్చింది కాదు. కానీ 1971లో ఇందిరా అమెరికాకి వార్నింగ్ ఇచ్చిన తర్వాత, బంగ్లాదేశ్ని విజయం సాధించింది, బంగ్లాదేశ్ని క్రియేట్ చేసిన తర్వాత అమెరికా ఆవిడ్ని ఒక ఇయర్ ఆఫ్ ది పర్సన్ గా కొన్ని పత్రికలు గుర్తించాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అజిత్ దోవల్ గారికి అదే పేరు అమెరికాలో బ్లూంబర్గ్ పత్రికలో అమెరికా అంతా సంచలనం అయిపోయింది. అజిత్ దోవల్. చైనా ఎలాగో తెలుసు, పాకిస్తాన్ కాళ్ళకి దాడ ఎలాగో తెలుసు. ఇప్పుడు బంగ్లాదేశ్ మిషన్ మీద అజిత్ దోవల్ గారు ఉన్నారు. బంగ్లాదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 12 జరగబోతుంది. అక్కడ ఇండియా ఓరియంటెడ్ పార్టీ రావాలి, వచ్చిన పార్టీ ఇండియాకు లొంగు ఉండాలి. అది ఆయన మిషను. ఆయన ఎప్పుడు 24 అవర్స్ నిద్రపోతారో కూడా లేదో తెలియదు. ఇది వన్ ఆఫ్ ది గిఫ్టెడ్ పర్సనాలిటీ టు ద ఇండియా అని చెప్పాలి. సిన్స్ ఇందిరా టు మోడీ ఆయన ఎప్పుడు రిలెంట్లెస్లీ నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. ఒక విదేశాంగ శాఖ, రక్షణ, తర్వాత ఇంటెలిజెన్స్, డిఫెన్స్ అన్ని ఫీల్డ్స్లో ఆయన ఆరితేరు ఉన్నారనమాట. అంత గొప్ప పర్సనాలిటీ ఇండియాకి లభించడం ఏ వారియర్ అని అయితే చెప్పాలండి.